హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇవాళ చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం అని చూసాం. చాలా అద్భుతంగా అయితే జరిగింది సార్. అయితే ఈ సభకు మోదీ గారు రావడం చూసాం. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారానికి మోదీ గారు రాబోతున్నారు. మేబీ స్పెషల్ స్టేటస్ గురించి ఆయన ఏమన్నా అనౌన్స్ చేస్తారేమో, లేకుంటే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి, లేకుంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఆయన ఏమన్నా మాట్లాడతారేమో అని చెప్పేసి చర్చలు జరిగాయి. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తీరా చూస్తే ప్రమాణ స్వీకారం అయిపోయింది, కానీ ఆయన ఎటువంటి ప్రకటన అయితే వీటి గురించి చేయకపోవడం అయితే కాస్త అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్? నేను ఆద్యంతం చూశాను. బాగానే కన్నుల పండుగలాగా ఉంది, బాగా జరిగింది. అయితే ఇక్కడ నాకు ప్రధానంగా అనిపించినటువంటి కొంచెం ఇలా ఉంటే బాగుండేదేమో అని అనిపించినటువంటి సంఘటన ఏమిటంటే, మోదీ గారు ఎన్నికలు జరిగిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఆంధ్రదేశంలోకి వచ్చారు. అందున మన రాజధాని అమరావతికి వచ్చారు. ఆయన కూటమి విజయానికి ప్రతిస్పందిస్తాడని అనుకున్నాను. అంటే స్పందించవలసిన బాధ్యత కూడా ఉంది కదా. ఆంధ్రదేశంలో ఆ సీట్లు గెలుచుకున్నారంటే చిన్న విషయం కాదు, వెల్ గ్రోత్. అయితే అక్కడ కూటమి విజయానికి స్పందనగా తర్వాత ఈ సిరీస్లో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి సారథ్యానికి అభినందిస్తూ, ఇక్కడే నా చేత్తోనే ప్రారంభించాను కనుక ఈ రాజధాని పనులు శరవేగంతో పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని కోరుకుంటున్నానన్న మాట చెప్తే బాగుండేది. ప్రమాణ స్వీకార టైం కూడా 11:27 పెట్టారు. అంటే వీళ్ళు ఏం చేయాలంటే 11 గంటలకే సభ ప్రారంభించాలి. ఇద్దరు మాట్లాడేసరికి సరిపోతుంది, ఇద్దరు ముగ్గురు మాట్లాడితే సరిపోతుంది. మోదీ మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. కూటమి సారథులు వీళ్ళు ముగ్గురే కదా. మాట్లాడితే వాళ్ళు ఎంతకాలం పడిన కష్టానికి ఇక్కడ వాళ్ళకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఈ పల్లకీలు మోసేటువంటి ఉంటారు కదా సైన్యం, వాళ్ళు మాత్రం వచ్చి ఏమిటా పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డాడు, మనం కూడా అంతే కష్టపడ్డాము, మన పార్టీ అనుకోకుండా అన్ని పార్టీలకి మనం జెండా మోసాము, జేజేలు పలికాం కదా, ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ కోసం అని వాళ్ళు అనుకుంటారు. అదేమిటా మీకు తెలుగుదేశం కార్యకర్తలు అయి ఉండి జీతం బత్యం లేకుండా నిస్వార్థంగా సేవ చేశాము అంటే మా తెలుగుదేశం గురించి కూడా మాట మాట్లాడి వాళ్ళ కార్యకర్తలు కూడా అభినందిస్తే బాగుంటుందని వీళ్ళు అనుకుంటారు అన్నమాట. ఇంకా బీజేపీ ఉన్నట్టయితే ఏదైనా ఒక మాట పురంధేశ్వరి చెప్తే బాగుండు, మాకిద్దరూ సహకరించారని. అది లేకపోవడం వల్ల నాకు ఏమనిపించిందంటే ఎక్కడో చిన్న వెలిది అనిపించింది. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే ఫెస్టివల్ లాగా అనిపించలేదు. అవసరం ఉంది అక్కడ. మీకు అమరావతి నిర్మిస్తాము, మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాము, లేదా రిలివెంట్గా ఉన్నటువంటి ఇంకేదైనా ఇస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఊబిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ బైక్ లేపాలి కదా. మీరు డోంట్ వరీ, ఈ గడిచిన కాలం ఏదో జరిగిపోయింది, అంతకు మించినటువంటి కాలం రాబోతుంది అనేటువంటి భరోసా మోదీ ఇస్తారనుకున్నాను, కానీ ఇవ్వలేదు. అది మాత్రం వెల్తిగానే ఉంది. తర్వాత వీళ్ళ ఈ ఫంక్షన్కి వాళ్ళ తాలూకు కేడర్ సైన్యం వాళ్ళ స్పందన కూడా స్పెసిఫిక్గా చూపిస్తే బాగుండేది. ఆనందం అంతా వాళ్ళదే కదా, ఎన్ని రోజులు పెట్టి కష్టపడుతున్నారు, వాళ్ళు ఫోకస్ చేయలేదు, ఎక్కడ ఎలివేట్ చేయలేదు అక్కడ. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఒక 2 నిమిషాలు, పవన్ కళ్యాణ్ 2 నిమిషాలు, మోదీ ఒక 5 నిమిషాలు మాట్లాడితే మనకు కావాల్సినవి ఏమైనా దొరుకుతాయేమో అని ఆశిస్తాం కదా. మనకు కావాల్సింది ఏమిటి? స్పెషల్ స్టేటస్. మనకు కావాల్సింది ఏమిటి? అమరావతి నిర్మాణం. మనకు కావాల్సింది ఏంటి? పోలవరం డ్యామ్. ఇవన్నీ జాతీయ అంటే కేంద్రానికి సంబంధించిన ప్రాజెక్టులు కదా, వ్యవహారాలు కదా. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం భరోసా వస్తే మనకి దాన్ని ఏమంటారు, టేక్ ఆఫ్ అంటారు. ఏదైనా ఫ్లైట్ టేక్ ఆఫ్ను బట్టే ల్యాండింగ్ కూడా చెప్పేయచ్చు. ఎవరి ఉపన్యాసం అయినా సరే ముందు ఎలా మొదలుపెట్టాడో
ఎలా ముగిస్తాడో కూడా చెప్పొచ్చు మనం. అలాగా ఈయన కూడా ఆ టేక్ ఆఫ్ బాగుండేది. ఈ ఫంక్షన్ తాలూకు ఆంతర్యం ఇదే. ఇది సంబరాలు చేసుకోవలసిన సమయం అయినప్పటికి కూడా వాళ్ళు ధరిస్తున్నవి మంత్రి పదవులు కాదు, ముళ్ళ కిరీటాలు. చాలా బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే మీరే అంటున్నారు అవినీతి జరిగిందని, మీరే అంటున్నారు ఖజానా పూర్తి ఖాళీ అయిపోయిందని. అది తప్పని చెప్పడం లేదు, వాస్తవమే. కనుక ఇప్పుడు మీరు చేసింది పరిపాలన కాదు, మీరు నిర్వహిస్తుంది బాధ్యత అని గుర్తించాలి. ఇదే ఇప్పుడు సహజంగా ఎవరైనా ఏం ఆశిస్తారు, ఇదే ఆశిస్తారు కదా. అది లేకపోవడం నాకు ఎందుకో కొంచెం అసంతృప్తి. చంద్రబాబు మాట్లాడకపోవడం కొంచెం అసంతృప్తి. తర్వాత ఈ ప్రమాణ స్వీకారం సమయాన్ని ముందే ఫిక్స్ చేశారు, కానీ ఆ ప్లానింగ్ ఒకటి కరెక్ట్గా లేదు. ఒక 20 minutes ముందు వస్తే బాగుండేది. ఆ ఇంట్రోస్ అంటే ఒకటి ఈ కూటమి విజయానికి కారణాలు మాత్రం వాళ్ళు మళ్ళీ మోదీ రాడు కదా, అర్థమైందా? అందువల్ల అది అవాయిడ్ చేసేసరికి నాకు మోదీ ఏం మాట్లాడారు, అమిత్ షా ఏం మాట్లాడారు, ఎవరు వచ్చారు. అలాగే చీఫ్ గెస్ట్లను పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చి వెళ్ళిపోవడం కాకుండా చిరంజీవి చేత లేకపోతే రజనీకాంత్ చేత కూడా ఒక ముక్క మాట్లాడిస్తే బాగుంటుంది. ఎందుకంటే 11 గంటలు మీరు స్టార్ట్ చేసి 11:27 ముహూర్తం అంటే ఎవరి మట్టుకు వాళ్ళు సంయమనం పాటిస్తారు. ఉపన్యాసాలు ఇవ్వరు కదా. వచ్చింది అంటే ఇది చాలా ఆనందంగా ఉందో వాళ్ళ మనసులో ఏదైతే మాట ఉందో ఆ మాట ఒక ముక్క చెప్తే ఆగిపోతారు మాట. అది అంటే బాగుండేది, నిండుగా ఉండేదని నా ఉద్దేశం. అంటే సార్ ఇప్పుడు కాకపోయినా ఇది ప్రమాణ స్వీకారం కదా, తర్వాత మంచి అంటే పూర్తిగా స్టార్ట్ అయిన తర్వాత అనౌన్స్ చేద్దామని చెప్పేసి ఇప్పుడేం చెప్పకుండా ఉన్నారేమో. తర్వాత మీటింగ్స్ అవన్నీ ఏర్పాటు చేసుకొని వాటి గురించి మాట్లాడి ఒక పక్క ప్రణాళికలతో మంచిగా ప్రజల్లోకి అనౌన్స్ చేద్దామన్న ఆలోచన కూడా ఉండుండొచ్చు కదా. అది కాదండి, ఈ మోదీ గారు మళ్ళీ ఒకసారి మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం రా అంటే రారు కదా. నడ్డా కానీ అమిత్ షా కానీ వీళ్ళందరూ ఉన్నారంటే, గడ్కరీ కానీ ఎంత పెద్ద మినిస్టర్లు వచ్చారండి, పెద్ద సమూహం కదా, విలువైన సమూహం. తర్వాత ఎలక్షను ఫలితాలు, దాన్ని రెస్పాండ్ అవ్వాలి కదా అన్నాను. ఎందుకంటే మోదీ కూడా బీజేపీ కూడా ఆంధ్రదేశంలో పునాది వేసుకుంది, ఆ ఆనందాన్ని వ్యక్తపరచాలి కదా. ఆంధ్రప్రదేశ్ని నేను ప్రత్యేకించి చూస్తాను, ఆంధ్రప్రదేశ్కి నా శాయశక్తుల సహకరిస్తాను, గెలిపించిన ప్రజలకు నా అభివాదాలని ఇది చెప్పాలి కదా. అది చెప్తే బాగుండేదని నా అభిప్రాయం. సార్ గతంలో లోకేష్ గారు తనకు ఒకవేళ మంత్రి పదవి వచ్చినా దాన్ని తిరస్కరిస్తాను అని చెప్పినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే నంబర్ 2 పవన్ కళ్యాణ్ గారు మంత్రి పదవి ఇవ్వగా తర్వాత నంబర్ 3 లోకేష్ గారికి అనౌన్స్ చేశారు. మరి దీని పట్ల మీ ఒపీనియన్స్? అంటే ఆయన ఏమన్నాడంటే, మొదటి నుంచి కూడా నేను పార్టీని మాత్రం నిర్మించుకుంటూ వెళ్తాను. ఎందుకంటే పార్టీలో సరైన వాళ్ళు అంటే వాళ్ళ ప్రజల మధ్య లేకపోవడం వల్ల ఆ కార్యకర్తలకి కొంత అసంతృప్తి ఉంది. నా దృష్టి అంతా పార్టీ నిర్మాణం వైపే దృష్టి పెడతానని చెప్పాడు మాట. తర్వాత ఏంటంటే ఏదో పదవి ఆయనకి ఇచ్చినప్పుడు కూడా వద్దు నీ పార్టీని చూసుకుంటా అన్నాడు. అంటే అక్కడ అంటే ఆయన ఇచ్చిన పదవి పట్ల ఏదో ఒక అసంతృప్తి ఉంది మాట. అలా కాకుండా ఇప్పుడు రేపు కీలక శాఖలేవో పవన్ కళ్యాణ్కి లోకేష్కి ఇస్తా ఉన్నారు. ఆ శాఖలు ఇచ్చిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుందో చెప్దాము. కానీ ఇప్పుడు నెంబర్ 3 ఆయనే. నెంబర్ 3 అయినప్పటికి కూడా ఇక్కడ కేసీఆర్ పక్కన కేటీఆర్ లాగా ఇక్కడ చంద్రబాబు పక్కన ఆయనే ఉంటాడు కదా. వచ్చిన గెస్టులందరూ ఆయనకే కదా విష్ చేశారు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి విష్ చేసినప్పుడు కూడా వాళ్ళు 140 మంది ఎంతో 140 ఎంత ఉన్నారు కదా. అంటే వాళ్ళంతా వాళ్ళ బలగం ఎక్కువ కనుక వాళ్ళందరూ తప్పకుండా అధ్యక్షుడు కొడుకు ఆయనే కదా. అందువల్ల మరి చూడడం అంతా హడావుడంతా అంటే నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఫంక్షన్ లాగా ఉంది. తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళ నాన్న దాంట్లో ఆయన నాన్న ఫంక్షన్లో ఆయన కలగజేసుకుంటే తప్పే ఉంటుంది. కానీ ఇక్కడ రాజకీయాలకి అతీతంగా ఉంటే మంచి పేరు వచ్చేది. అది రాజకీయాలకు అతీతంగా అంటే ఎవరైతే నెంబర్ 2 అనుకుంటున్నామో పవన్ కళ్యాణ్ ఆయనకి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తే బాగుండేది. ఆ సైడ్లో చైరు వేయడం ఇవన్నీ వాళ్ళ తాలూకు అభిమానులకు కొంచెం నిరాశ. ఫోకస్ అక్కడ ఎక్కడుందంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు మోదీ వీళ్ళ మీదే ఫోకస్ ఉంది. ఆయన
ఏదో లాస్ట్ చైర్ అయిందే మాట ఆ కొసలు కూర్చోవడం వల్ల కొంచెం ప్రేక్షకుడికి కూడా కనబట్టు కదా. ఆ చివరిలో కూర్చుంటే ఆ కెమెరా కూడా కవర్ చేయడం ఒక అంతా లెక్కేసుకుంటే ఓ 10 షాట్లు ఉంటాయి. అంత పెద్ద ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ లాంటి ఇప్పుడు సారథికి శ్రీకృష్ణుడు పవన్ కళ్యాణే అన్నాడు కదా. పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి లేదన్నారు కదా. పవన్ కళ్యాణ్ లేకపోతే నా గెలుపు లేదన్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఆ మూల విరాట్కి ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ బాగుందా అని వాళ్ళే ఆలోచించుకుంటే బాగుంది.